Watch full episodes on Jio Hotstar. కాసేపు ముందే తెలిసింది జాను వాళ్ళ స్నేహితులు జైలు నుంచి తప్పించుకున్నారు అని. వాళ్ళు మోడర్న్ సిటీ వైపు తప్పించుకుని వెళ్ళినట్లుగా కొంతమంది చెప్పారు. ఈ జాను ఉన్నాడు చూడు, ఎప్పటికీ మారడు. అరే ఈ కరెంటుకి ఏమైంది? ఏంటిది? మామో, నేను ఇప్పుడు విడుదలైపోయాను. అరే ఇది ఉయ్యాల ఊపాల్సిన టైం కాదు, ఆపండ్రా. ఎదురుగా చూడండి అక్కడ ఏం జరుగుతుందో. ఎవరు వాళ్ళు, ముందు వాళ్ళని గమనించండి. జాన్ డాన్ అవ్వబోతున్నాడు. జాన్ డాన్ అవ్వబోతున్నాడు. ఇక్కడ ఉంటాం మంచిది కాదు. ఇంతకు ముందు మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. మీరంతా ఎవరు? ఎందుకు కవిత చెప్తున్నా? కవితలు ఏమొద్దురా ఇప్పుడు, వాళ్ళెవరో కనుక్కో. మీరంతా ఎవరు? హలో సార్, వి ఆర్ టాయ్ వైరస్ ఫ్రమ్ టాయ్ వరల్డ్. వి ఆర్ ఫ్రెండ్స్. ఓ షేక్. ఇలా అయిపోయావు, అర్థం కావటం లేదే. మీరు అందరూ మరి టాయ్గా చేస్తున్నారు. పరిగెత్తండి. అన్నయ్య ఇక్కడ ఏం జరుగుతున్నావు? ఎలా అవుతాను? ఏంటయ్యా? నెంబర్ 1 చూడండి, నెంబర్ 2 చూడండి. నువ్వేంటి ఇలా అయిపోయావు? ఇక్కడి నుంచి పరిగెత్తున్నావు. అవును, మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు మమ్మల్ని? ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదే. లేదు. అవును, నేను బాగాలేను. నన్ను వదిలేయండి. అయ్యా నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి ప్లీజ్, నన్ను వదిలేయండి. అరే మోటో పత్లు ఎక్కడున్నారు? త్వరగా రండి, వీళ్ళు నన్ను బొమ్మను చేశారు. ఈ మోడర్న్ సిటీ నార్త్ ఎండ్ కి తీసుకెళ్తున్నారు. అదిగో వెళ్తున్నా చూడు. అరే అక్కడ బిల్డింగ్ లోపల చూడు.
మోటో పత్రులు మమ్మల్ని కాపాడండి. మమ్మల్ని ఎలా మార్చేసారో చూడండి. త్వరగా రండి. అసలు అక్కడ ఏం జరిగిందో తెలియట్లేదు. ఏం జరిగిందో చెప్పు. అరే ఎవరు పత్రులు? చూస్తుంటే చాలా భయంగా ఉంది. వీడు చూస్తేనే భయంగా ఉంది. ఇంకోటి వచ్చాడేంటి పత్రులు? త్వరగా పారిపోండి. త్వరగా. మీరంతా ఎవరు? అసలు ఇక్కడ ఎందుకు వచ్చారో చెప్పండి. నేను హ్యామర్ మ్యాన్ ని. వీడు రోప్ మ్యాన్, వీడు ఫుట్ మ్యాన్. మేము ప్రజల్ని ఇక్కడి నుంచి టాయ్ మ్యాన్ గా మార్చి తీసుకెళ్ళడానికి వచ్చాం. ఒకవేళ మీకు ఎవరికి ప్రాబ్లం లేకపోతే మిమ్మల్ని కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి వచ్చాం. సరే ట్రై చేస్తూ చూడు. వెళ్ళు. వాడిని చూస్తుంటే చాలా కోపంగా ఉన్నట్టున్నాడు పత్రు. తేల్చేద్దావా చెప్పు. నేను రెడీగా ఉన్నాను. చూస్తుంటే అతను కోపం ఇంకా తగ్గినట్లేదు పత్రులు. ఏం చేద్దాం ఇప్పుడు? ప్లాస్టిక్ గుడ్లు మా మీద పడేస్తున్నారు ఎందుకు? అదేదో అసలు గుడ్లు వేస్తే ఆమ్లెట్ వేసుకుని తింటాం కదా సార్. ఎందుకు అలా చేస్తున్నారు చెప్పండి సార్. టాయ్ వైరస్ వచ్చి వీళ్ళకి స్వాగతం చెప్పు. ఏ బండోడా, వాళ్ళకి కొంచెం నువ్వు దూరంగానే ఉండు. ఎందుకంటే వాళ్ళని మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. వాళ్ళు కనుక నిన్ను అనుకుంటారంటే నువ్వు టాయ్ మనిషిలాగా అయిపోతావు. అర్థం చేసుకో. వావ్ బాస్ వావ్, ఎంత అద్భుతమైన కవిత చెప్తున్నావు. అరే వీళ్ళందరూ ఒకేసారి వస్తున్నారు. వీళ్ళతో ఎలా ఫైట్ చేయాలి పత్రులు చెప్పు. మోటు చేతికి ఏదైనా గుడ్డ చుట్టుకో. అప్పుడు వాళ్ళు నిన్ను ముట్టుకోలేరు. మోటు నా చొక్కా తీయమలేదు. అక్కడి నుంచి ఏదైనా గుడ్డ తీసుకోమని చెప్పాను. నువ్వేం కంగారు పడకు, వీడి సంగతి నేను చూసుకుంటాను. పత్రులు! అరే ఏదో ఒకటి, ప్రస్తుతానికి ఇది నాకు సరిపోతుందిలే. అరే రే, వీళ్ళు చాలా బలవంతులు. త్వరగా హోటల్ తీసి వీళ్ళని లోపలికి పంపించండి. బాస్, ఇక్కడ పెద్ద ప్రాబ్లం అయిపోయింది. మీరు వెంటనే పోర్టల్ని ఓపెన్ చేయండి. పోర్టల్ ఓపెన్ అయింది. తొందరగా బస్ ఎక్కండి. త్వరగా త్వరగా త్వరగా. ఆగండి ఆగండి. మోటు మోటు వదులు, ఎలాగైనా మమ్మల్ని కాపాడండి. మోటు వదులు, ఎలాగైనా
ఎవరైనా మమ్మల్ని కాపాడండి, కాపాడండి. ఆగండి. ఎవరైనా మమ్మల్ని కాపాడండి. వాళ్ళందరినీ కాపాడాలి పంతులు. తిరిగి వెళ్ళిపో. నన్ను వదిలేయండి. గట్టిగా లాగు, అంతే Yes. లాగు. రా, వచ్చేయ్. మోటు బాగా బలంగా లాగు. పంతులు, మనం ఎలాగైనా సరే వాళ్ళ వెనకాల వెళ్ళి తప్పకుండా వాళ్ళని కాపాడి తీరాలి. మనం వెళదాం, కానీ ముందుగా ఆ చోటు ఏమిటో తెలుసుకుని ఆ తర్వాత మనం వెళదాం. ఆ తర్వాత అన్ని విషయాలు ఈ టాయ్ మనిషి మనకి చెబుతాడు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.